36వ వార్డు ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే వాసుపల్లి గారు నిన్న ప్రజా దర్బార్లో నలుగురు వ్యక్తులకు మొత్తం 9,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. 36వ వార్డు క్యాన్సర్ పేషెంట్కు మందుల ఖర్చుల నిమిత్తం మరియు పెన్షన్ మంజూరీ ఆరుగురికి 1,000 రూపాయలు చొప్పున ఈరోజు అనగా 25/2/2022న విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 36వ వార్డు జామియా మసీద్ ఏవిఎన్ దగ్గరలో విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు ప్రజా సమస్యల తక్షణమే పరిష్కారం కోసం సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి నిర్వహించిన ముస్లిం ప్రజా దర్బార్లో అనేక మంది ప్రజలు విచ్చేశారు. ఎమ్మెల్యే వాసుపల్లి ప్రజా దర్బార్కు ప్రజలు విశేష ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలోని 38 వార్డు బుక్కా వీధిలో 2 వైన్ షాప్స్ ఉండగా కొత్తగా 3వ షాపు ఓపెన్ చేస్తున్నారని, దీనివల్ల అనేక మంది నిరుద్యోగ యువత మత్స్యకారులు మందుకు బానిసై రోడ్డు పాలవుతున్నారని, వైన్ షాప్ మంజూరీ కాకుండా చూడాలని అనేక మంది మహిళలు ఎమ్మెల్యే గారికి వినతి పత్రం అందజేసిన వెంటనే ఎక్సైజ్ అధికారులు చీఫ్ మెడికల్ ఆఫీసర్ శాస్త్రి గారితో మాట్లాడి నిలుపుదల చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఈరోజు ఉక్రెయిన్ కూడా అదే దీంట్లో వాళ్ళతో కూర్చొని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కూర్చొని మాట్లాడి తీసుకుని రావాల్సిన వార్త రష్యా పైన అటు యుఎస్ఏ కానీ యూరప్ వెస్ట్ కంట్రీస్ కానీ దీంట్లో ఇంటర్వెన్షన్ కూడా చేయడం మూలానే ఇది మరి కాస్త ఉద్రిక్తత దారితీస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నాను. అసలు ప్రధానమైన కారణం కూడా అదే కారణం. ఏదైతే నాటోలోని సభ్యత్వం కోరిన ఉక్రెయిన్కి అది తప్పని చెప్పి మందలించి ఈ రకంగా రష్యా అటాక్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా సరే యుద్ధ వాతావరణం మంచిది కాదు. ఇది వరల్డ్ వార్కి కూడా దారితీసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా భారతదేశానికి ఇది చాలా పెద్ద దెబ్బ తగ్గుతుంది. ఎందుకంటే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఏమో అప్పుడు ఇప్పటికే 105 రూపాయలు. ఫస్ట్ టైం ఏంది 2014 తర్వాత ఎంత రేట్ పలకడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దీనివల్ల మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్స్ మీద మన దేశం ఉంటుంది. దాని మూలాన మనకి బాగా పెద్ద దెబ్బ తగులుతుంది అన్నమాట. అలాగే ఇప్పటికే ఒక్క రోజుకే స్టాక్ మార్కెట్ ఏమో 10 లక్షల కోట్ల రూపాయలు పతనం అయిందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాము. అదే మాదిరిగా జరిగితే మన భారతదేశానికి కేవలం నష్టం జరుగుతుందన్నమాట. అందుకే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మోడీ గారేమో అటు ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా పుతిన్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము ప్రాణ నష్టం కలగకూడదని. ఇప్పటికే 2014లో కూడా రష్యాకి జరిగిన తర్వాత అప్పుడే 14,000 మంది సివిలియన్. రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అఖిల భారత సదస్సు. రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అఖిల భారత సదస్సును విశాఖ శివాజీపాలెంలోని సవేర ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు ఆల్ ఇండియా అధ్యక్షులు హేమలత మాట్లాడుతూ, ప్రస్తుతం అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోనే అధిక శాతం ఉద్యోగులు అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్నారన్నారు. వారికి చట్టబద్ధమైన ప్రయోజనాలు, కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. हम उसका इतना रियलाइज नहीं करते हैं, लेकिन सरकार को इस बात का पता है. इसीलिए सरकार का ये कोशिश है कि इनका ऑर्गेनाइज संगठन बनाने का बना भी लिया तो लड़ नहीं सके, तो इसीलिए हड़ताल करने का अधिकार को बनाने भी लगभग असंभव हो जाएगा. ये सारा काम मतलब मदद करने के बजाय सरकार हमारा अधिकार है वो सब का भी यही है. आज तक जो हक, जो अधिकार करने का, अगर हम एक शब्द में बोले उसका बारे में सीआईटीयू ने टॉकिंग पॉइंट्स बनाया. अभी जो हम हड़ताल में नुकसान होता है, एक कोड को लेकर उसको विरोध करूंगी कि आप सब जो हमारा रेलवे ठेका मजदूर का कार्यकर्ता है, जो यहाँ आए हैं, में सबसे ज्यादा ये करने वाले तबके कृषि कानून इसी कोरोना के टाइम में, जिससे हमारा देश National monetization pipeline includes railway track, railway stations and various other railway departments.
It is in such a situation that we have decided that organizing these contract workers, we will be going on a countrywide struggle against contractualization, demanding regularization, and also fighting against the privatization of railways. This is what we are planning today in this national convention, and this after the national convention, a national level coordination committee will be formed who will be taking up these issues and conducting countrywide struggles. And this convention will also support the All India strike, 2-day strike by all the central trade unions except BMS, CITU, AITUC, HMS, INTUC, 11 trade union, national trade unions, and bank, insurance, telecom, various other departments, federations are also, central government, state government, all are joining together for a 2-day strike. Save the nation, save the workers. That is the slogan. With a charter of demand, we are going on a strike for 2 days. And on that strike also, these contract workers who are here, they will support that strike. And for the next 1 month, it is going to be a countrywide preparation for a 2-day strike. This railway workers is separate in their charter of demands. For that, they will be conducting their movement. This is all I have to say now because the meeting is just going on. It is a national convention against contractualization in railways. A convention of the railway contract workers unions from different states assembling here in Visakhapatnam. And Visakhapatnam, as you know, we have referred to that. This is being held in Visakhapatnam when the privatization is being fought against for more than a year by the Visakhapatnam steel plant workers. And this conference greets the workers, steel plant workers, and we express our solidarity with the steel plant workers. I think 28th and 29th. Actually, that was to be held 23rd and 24th of February. Because of Corona, we have postponed it to 28th and 29th March. This decision was taken in a national convention in Delhi in the month of November. And we decided 23rd, 24th February. చెత్త పన్ను నిరసిస్తూ 26న నిరసన. జీవీఎంసీ ప్రవేశపెట్టిన చెత్త పన్నును నిరసిస్తూ ఈ నెల 26న జరిగే నిరసన కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని సిపిఎం నగర కార్యదర్శి ఎం జగ్గునాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం మద్దెలపాలెం పిఠాపురం కాలనీలోని సిపిఎం జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెత్త పన్ను నిరాకరణ ఉద్యమం చేస్తున్న ప్రజలందరికీ పార్టీ అభినందనలు తెలియజేస్తుందన్నారు. చెత్త పన్నుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ప్రజలపై వైసీపీ పాలకవర్గం జీవీఎంసీ సిబ్బందిని దౌర్జన్యానికి పురుకొల్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జోనల్ కమిషనర్లే స్వయాన ప్రజలపై వీధి రౌడీలా వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ దౌర్జన్యకర చర్యలు వైసీపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో పెంచుతున్నాయని, తక్షణమే ఈ దౌర్జన్య చర్యలను ఆపాలని జీవీఎంసీ మేయర్ను తమ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. దీన్ని విశాఖపట్నం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 90% మంది ప్రజలు ఇప్పుడు కూడా చెత్త పన్ను కట్టలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాలకు అభీష్టాన్ని మన్నించి చెత్త పన్ను అంటే రద్దు చేయమని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడైనా సరే రౌడీలు గోండాలు సంఘ వ్యతిరేక శక్తులు ప్రజల మీద దాడి చేస్తే ప్రభుత్వం దాన్ని నివారించాలి, ప్రజలను కాపాడాలి. కానీ దానికి విరుద్ధంగా ప్రభుత్వం ఈరోజు చెత్త పన్నులు కట్టమని చెప్పని నిరాకరిస్తున్న ప్రజల మీద దౌర్జన్య చర్యలు పూనుకుంటూ ఉంది. మీ కొలాయి కనెక్షన్ కట్ చేస్తాం, ప్రభుత్వ పథకాలు ఆస్తి నిలిపేస్తాం. చివరికి ఎంత దుర్మార్గం అంటే పెన్షన్ మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి వృద్ధుల తాలూకా పెన్షన్ డబ్బుల్లోంచి చెత్త పన్ను కట్ చేయడం చెప్పినట్టే అంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ దౌర్జన్యపూర్తి చర్యలు వెంటనే నిలిపివేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు దీన్ని తిప్పుకొట్టాలని చెప్పని మీ ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం. ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఇతర ప్రైవేట్ వ్యక్తులు లక్షల్లో ఈరోజు ప్రభుత్వానికి పన్నులు బకాయి ఉన్నారు. వాళ్ళ మీద ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోవట్లేదు.
మన రాష్ట్రానికి రావాల్సినటువంటి జీఎస్టీ నష్టపరిహారం ఏదైతే ఉందో సంవత్సరానికి దాదాపు 2-3 కోట్ల రూపాయలు నష్టపరిహారం మోడీ ప్రభుత్వం ఇవ్వాలి. ఆ మోడీ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి దమ్ము ధైర్యం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేకపోవడం దుర్భాగ్య విషయం. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అక్రమంగా పనులు కట్టకుండా ఎక్కడున్నటువంటి పారిశ్రామికవేత్తల మీద, వ్యాపార వర్గాల మీద మీరు చర్యలు తీసుకోండి. మోడీ ప్రభుత్వం పోట్లాడి మీరు జీఎస్టీ నష్టపరిహారం రాబట్టే కార్యక్రమం చేయండి. అలా కాకుండా మీరు ప్రజల నుంచి పన్నులు వేయడం చెప్పినది దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ ఖండిస్తూ ఉన్నాం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వంట గ్యాసు, పెట్రోలు, డీజిల్ వంటి ధరలు పెంచుతూ ప్రజల మీద పరిభారాలు మోపే కార్యక్రమం పనిచేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల మీద పన్నుల భారాలు వేసి ప్రజలను అడ్డించే కార్యక్రమం చేయడం అని చెప్పినది ఈ విధంగా ప్రజా వ్యతిరేక చర్య. దోపిడీ జీవీఎంసీ చేస్తుందంటే ఇది చట్ట వ్యతిరేకం కదా. ఈ జీవీఎంసీ ఇటువంటి మీద మేము కేసు ఫైల్ చేస్తాం. ఎందుకు చేయకూడదు? 94కు ముందు బిల్డింగులకి నువ్వు జరిమానాలు ఎలా వేస్తావు? చట్టాలను ఉల్లంఘించి. అంటే బిల్డింగ్ యొక్క వయసును తగ్గించేసి ఈ విధమైనటువంటి తప్పుడు పనికి జీవీఎంసీ పాల్పడుతున్న మేయర్ గారు ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నాను. వైసీపీ కార్పొరేటర్లే ఏం చేస్తున్నారని నేను అడుగుతూ ఉన్నాను. వారే ఇలాంటి తప్పుడు పనులకి జీవీఎంసీని పురారిస్తున్నట్టు వాళ్ళే బాధ్యత వహించాలి. ఇది తప్పుడు పద్ధతి. ఇది మానుకోవాలి, సమీక్ష చేయాలి. ఈ యొక్క పన్నుల అక్రమాల వసూళ్ల మీద జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో చర్చించాలి. లేకపోతే మేము తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తాం. రేపు 26వ తారీఖున జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఆ కౌన్సిల్ ముందు మేము నిరసన తెలియజేస్తాం. మేయర్ గారు సమాధానం చెప్పాలి. ఏమిటి దౌర్జన్యం? ఇళ్ల మీద పడి రౌడీలాగా ఏమిటండి? జోనల్ కమిషనర్లు ఇళ్ల మీదకి వెళ్ళి రుబాబు చేస్తారా? ప్రజలు తిరుగుబాటు చేసి జోనల్ కమిషనర్ తోక ముడుచుకొని వెళ్లాల్సి వస్తుంది. మేము హెచ్చరికగా తెలియజేస్తున్నాం. జోనల్ కమిషనర్ కాదు కదా, లేకపోతే మున్సిపల్ సిబ్బంది కాదు కదా, ఎవరైనా సరే ప్రజల మీద రుబాబు చేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారు, తిప్పి వెనక్కి కొడతారని మేము హెచ్చరికగా తెలియజేస్తున్నాం. రుబాబు చర్యలు మేయర్ గారు ఆపండి. తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయనేటువంటి మేము హెచ్చరిక చేస్తున్నాం. విశాఖపట్నం ప్రజలు అనుకున్నారా? ఏమనుకున్నారు? ప్రజల మీద ఎంత దుర్మార్గంగా మీరు పెట్టడానికి ఎవరిచ్చారు మీకు హక్కు? మానవత్వం ఉందా మీకు? ఇళ్ల మీదకి పడి దౌర్జన్యంగా వీధి రౌడీలాగా పట్టడం అనేటువంటిది మేము సహించేటటువంటి పరిస్థితి లేదు. దీని మీద పెద్ద ఎత్తున ఒక నగర వ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని కూడా మేము శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం. అన్ని రాజకీయ పక్షాలను ఈ దౌర్జన్య చర్యలను ఖండించాలనేటువంటిది కూడా మేము తీవ్రంగా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ప్రజలెవరు కూడా చెత్త పన్ను చెల్లించొద్దని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. ఇప్పటికే 90% ఆస్తి చెత్త పన్ను ఎవరు చెల్లించట్లేదు. నెలకి సుమారుగా 9 కోట్ల రూపాయలు వసూలు చేయాలని నిర్ణయం చేశారు. కానీ 3 నెలల కాలంలో 1 కోటి రూపాయలు కూడా వసూలు చేయలేకపోయారు. అంటే ప్రజలు ఈ చెత్త పన్ను నిరాకరణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంది. దానికే జీవీఎంసీ అధికారులు గంగ వెర్రెత్తులైపోతున్నారు. మేయర్ గారి ఆదేశాలు తీసుకొని ఇళ్ల మీదకి వీధి రౌడీలాగా తెగబట్టడానికి కారణం అదే. ఏ ఒక్కరు చెల్లించట్లేదు కాబట్టి. అందువల్ల ప్రజలు ఎవరు కూడా చెత్త పన్ను చెల్లించుకోండి. వాళ్ళు కానీ దౌర్జన్యానికి వస్తే మీరు కూడా తిరుగుబాటు చేయండి అనేటువంటిది కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు పోరాటం చేస్తున్నారు. సిపిఎం పార్టీ వాళ్ళందరూ కూడా అభినందన. పెందుర్తిని విశాఖలో కొనసాగించాలంటూ 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మరియు కాంగ్రెస్, సిపిఐ, బీఎస్పీ పార్టీ నాయకులు. ఎంతో విశాలమైన విశాఖపట్నానికి అతి చిన్న జిల్లాగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి విశాఖను అభివృద్ధి చేయడానికి ల్యాండ్ బ్యాంక్ పెందుర్తి నియోజకవర్గంలో ఉంటే పెందుర్తినే విశాఖ నుంచి విడదీస్తే ఏ విధంగా అభివృద్ధి సాధిస్తారని నిలదీశారు. విశాఖ ప్రజలపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని నాకు అర్థం కావడం లేదని అన్నారు. పెందుర్తి విశాఖ. ఉక్రెయిన్లో చిక్కుకున్న వైద్య విద్యార్థులు కుటుంబాల సభ్యులను కలిసి ధైర్యం చెప్పిన పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు. ఉక్రెయిన్లో పెందుర్తి ప్రాంతం నుంచి వెళ్లిన విద్యార్థులు ఉక్రెయిన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆ కుటుంబాల వద్దకు వెళ్లి అక్కడ ఉన్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డితో మాట్లాడి పిల్లలను క్షేమంగా తీసుకువస్తామని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే అదీప్ రాజు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి సహకారంతో అవసరమైతే ఢిల్లీ బయలుదేరి అక్కడ
ఇండియన్ అధికారులతో కలిసి పిల్లలు క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానంటున్న ఎమ్మెల్యే ఆదిప్ రాజు. ఆ స్టేట్లో అంటే వెస్ట్ సైడ్ ఉంది పాప. యాక్చువల్ అయితే లక్కీగా అయితే నిన్న ఎయిర్పోర్ట్ సీజ్ చేయడంతో ఆగిపోయింది, లేకపోతే ఎయిర్పోర్ట్లోకి వచ్చి అయిపోయింది అనమాట. లక్కీగా ఇవాళ ఈవినింగ్ బయలుదేరు అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సిల్ అయిపోవడంతో ఆగిపోయింది. ఏంటంటే కాలేజ్లో తీసుకెళ్ళి మొత్తం సెక్యూరిటీ ఉంచారు. ఇంకా ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ముందే వెళ్ళిపోయారట. ఏమనుకున్నాంటే ఇంకా ఇది మాటలు కూడా జరుగుతున్నాయి కదా అని మేము అనుకున్నాం. సీరియస్ అవ్వదు దాంట్లో ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్ కదా, 2 monthsలో వచ్చేస్తాం కదా అని చెప్పేసి మనంతా కొంచెం అంటే నెగ్లెక్ట్ కాదు, మన వికాసంగా. ఎందుకంటే మా బ్రదర్ కూడా 2020లోనే హార్ట్ అటాక్తో సింగపూర్లో చనిపోయాడు. మధుర ఉన్నది, మధుర వచ్చి పొద్దున్న చెప్తాను. కానీ తను ఇప్పుడు రీసెంట్గా జాయిన్ అయ్యి 4 days అయింది కాలేజ్లో, ఎంఐటీ కాలేజ్లోనే జాయిన్ అయ్యింది. విశాఖ గోపాలపట్నం ఎల్లపవానిపాలెం పోస్ట్ ఆఫీసులో ఘరానా మోసం. ₹1,00,00,000 పైగా లబ్ధిదారుల నుంచి తప్పుడు పత్రాలు సృష్టించి ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించుకుని మోసం చేసిన పోస్ట్ మ్యాన్ వల్లి. నెల రోజుల క్రితమే పోస్ట్ మ్యాన్ వల్లి మరణించడంతో బయటపడిన వైనం. ఏం చేయాలి? మా జీతాలు చూస్తే బాగాలేదు. ఇది గవర్నమెంట్ నమ్మేసాం. గవర్నమెంట్ కాదంటే మాకు ఏం తెలుసు? ఏ స్టాప్ వేస్తున్నారు మాకు ఏం తెలుసు? కాబట్టి ఇది పెద్ద స్కామ్ అండి. 30 years మాకు సంబంధం లేదు. పోలీస్ కంప్లైంట్ అంటే ఎవరు తిరుగుతారు? చేస్తారు. మత్స్యగూడెంలో యువతి గల్లంతు. బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు గెడ్డలో పడిపోయిన యువతి. విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం ప్రముఖ శైవక్షేత్రమైన మత్స్యగూడెంలో బొండ్లమామిడి గ్రామానికి చెందిన 28 సంవత్సరాల తమర్బ భవాని ఉదయం బట్టలు ఉతకడానికి మరొకరితో వెళ్ళగా రాళ్లపై కూర్చుని బట్టలు ఉతుకుతూ ప్రమాదవశాత్తు జారి గడ్డలో పడిపోయింది. దీంతో పక్కనే ఉన్న యువతి అప్రమత్తమై చీర అందించి కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. కుటుంబీకులు, స్థానికులు సమాచారం ఇవ్వడంతో గాలింపు చేపట్టారు. స్థానికులు, పోలీసులు విస్తృతంగా గడ్డలో గాలిస్తున్నారు. మత్స్యగూడెం పరిసర ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.